ఓం శాంతి. ఈరోజు మురళి 11/12/2025. మధురమైన పిల్లలారా, సంగమ యుగంలో మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు, బ్రాహ్మణులుగా అయ్యారు. మీరిప్పుడు మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా కావాలి. సో మనుష్యుల యొక్క వ్యవహారాలు ఉండకూడదు కదా, దేవతల వ్యవహారాలు ఉండాలి. బ్రాహ్మణ సాంప్రదాయం యొక్క వ్యవహారాలు ఉండాలి. అందుకయ్యే బాబా అంటున్నారు, బ్రాహ్మణ సాంప్రదాయం యొక్క విశేషతలేమి, దేవతా సాంప్రదాయం యొక్క విశేషతలేమి అనేది కూడా మన మనస్సులో ఉండాలి. ఈ ఈశ్వరీయ జన్మ దేవతల కంటే అమూల్యమైనది, అది అతి శ్రేష్టమైనది అనే విషయం సదా గుర్తులో ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థము చేసుకున్న కారణంగా బేహద్ సన్యాసం చేస్తారు? జవాబు: మీకు డ్రామా గురించిన యథార్థ జ్ఞానం లభించింది. డ్రామానుసారంగా ఇప్పుడు ఈ మృత్యులోకమంతా భస్మీభూతం అయ్యేది ఉంది. ఈ మృత్యులోకం భస్మీభూతం అయిపోయేది ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎవరు చెప్పినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సృష్టి చక్ర నియమం తప్పనిసరిగా తిరుగుతుంది. ఈరోజు బుధవారం, రేపు గురువారం రానే వస్తుంది. అట్లా కంపల్సరీగా ఈ ప్రపంచం పోతుంది, ఆ ప్రపంచం వస్తుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, డ్రామా ప్లాన్ అనుసారంగా మీకు ఏ జ్ఞానం అది అనేది ఉంది, దాని కారణంగా మీకు బేహద్ సన్యాసం అనేది కావాలా. మన కండ్ల ముందే మనకు తెలుస్తూ ఉంది ప్రపంచం పోయేది ఉంది అని. దీనిపైన నేను మొహమమకారాలు పెట్టుకుంటే నాకే నష్టం కదా, ఎవరికీ నష్టం లేదు. మీకు డ్రామా గురించిన యథార్థ జ్ఞానం లభించింది. డ్రామానుసారంగా ఇప్పుడు ఈ మృత్యులోకమంతా భస్మీభూతం అవుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచం పైసాకు పనికిరానిదిగా అయిపోయింది. మనం ఎంతో విలువైన వారిగా అవ్వాలి. ఇందులో ఏదైతే జరుగుతోందో అది మళ్ళీ ఖచ్చితంగా కల్పం తర్వాత కూడా పునరావృతం అయి తీరుతుంది. వద్దన్నా ఆగదు, కంపల్సరీగా రిపీట్ అవుతుంది. కాబట్టి షూటింగ్ జరుగుతుంది అంటే ఎట్లుండాలి, ఫోటో తీస్తారంటే ఎట్లుంటారు, స్మైల్ ప్లీజ్ అంటారు కదా. సో ఆ విధంగా సదా హర్షిత ముక్కులుగా ఉండాలి. కావున మీరు ఈ ప్రపంచం అంతటి నుండి బేహద్ సన్యాసము చేశామా చేయలేదా? ఎంత చేసినాము? ఇంకా నాకు దేనిపైన మోహం మమకారాలు ఉన్నాయి. వ్యాపారాలపైన, వ్యవహారాలపైన, బంధుమిత్రాదులపైన, మనుమల మనమరాళ్ళపైన అనేక రకాల మోహ మమకారాలు ఉన్నాయి కదా. భగవద్గీత 18 అధ్యాయాల సారాంశం ఒకటే, నష్టమోహ స్మృతి స్వరూప. అందరూ చనిపోయే ఉన్నారు, నువ్వు నిమిత్తంగా బాణం కొట్టు. చనిపోయేది నేర్చుకోవడానికే బాబా దగ్గరకు వస్తున్నాం కదా. సో బేహద్ సన్యాసం ఉండాలి. ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోము, ఇది పక్కాగా గుర్తులో ఉండాలి. పాట: రానున్న రేపటికి మీరు కాబోయే రాకుమారులు, ఆనేవాళ్ళే కలికి తక్దీర్, మనం అదృష్టవంతులం. ఓం శాంతి. ఓం శాంతి బాబా. పిల్లలు పాటలోని లైనుని విన్నారు. రానున్న ప్రపంచం అమరలోకం. ఇప్పుడు ఇది మృత్యులోకం. అమరలోకానికి మృత్యులోకానికి మధ్యలో పురుషోత్తమ సంగమ యుగం ఉంది. ఇప్పుడు తండ్రి సంగమ యుగంలో చదివిస్తారు. వారు ఆత్మలని చదివిస్తున్నారు. కావున పిల్లలకు ఆత్మాభిమానిలుగా కూర్చోండి అని బాబా చెప్తున్నారు. మనల్ని బేహద్ తండ్రి చదివిస్తున్నారు అని నిశ్చయం ఏర్పరచుకోవాలి. ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వడం, లేక మృత్యులోకం యొక్క మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వడం, ఇది మన లక్ష్యం. మన లక్ష్యం ఏమి? నర నుండి నారాయణుడుగా, మానవుడి నుండి మాధవుడుగా కావడం మన లక్ష్యం. అమరలోకపు దేవతలుగా కావడం. ఇటువంటి చదువును ఎప్పుడూ చెవులతో విని కూడా ఉండరు. అలాగే పిల్లలు, మీరు ఆత్మాభిమానులుగా కూర్చోండి అని ఎవరైనా చెప్పడం చూసి ఉండరు. ఈ నిశ్చయం మీరు ఏర్పరచుకోండి. బేహద్ తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఏ తండ్రి? బేహద్ తండ్రి.
బేహద్ తండ్రి అయిన నిరాకారుడైన శివుడు ఇప్పుడు బేహద్ తండ్రి నిరాకారుడైన శివుడు. ఇప్పుడు మేము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నామని మీరు భావిస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సాంప్రదాయాలుగా అయ్యారు. ఇంతకుముందు మీరు శూద్ర సాంప్రదాయాలుగా ఉండేవారు. బాబా వచ్చి రాతి బుద్ధి కలవారిని పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మొదట సతోప్రధానంగా పారస బుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా అవుతారు. అట్లా ఉంటేమే ఇప్పుడు అవుతాము. సత్యుగానికి అధిపతులుగా ఉండేవారు అని అనకూడదు. సత్యుగంలో విశ్వాధిపతులుగా ఉండేవారు. సత్యుగం ఉన్నప్పుడు ఇంకా వేరేదే ఉండదు కదా, వేరే దేశాలు ఉండవు, వేరే రాష్ట్రాలు ఉండవు, విశ్వం ఒక్కటే ఉంటుంది, అదొక్కటే, వేరే ఖండాలు ఉండవు. మళ్ళీ 84 జన్మలు తీసుకొని మెట్లు కిందికి దిగుతూ సతోప్రధానం నుండి సతోసామాన్యము, రజోప్రధానము, తమోప్రధానంగా అయిపోయారు. మొదట సత్వప్రధానంగా ఉన్నప్పుడు పారస బుద్ధి, దయార్ద్ర హృదయ బుద్ధి ఉండేది. మళ్ళీ ఆత్మలో మలినాలు కలుస్తాయి. మనుష్యులు అర్థమే చేసుకోరు. మీకు ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. అంధవిశ్వాసాలతో ఉండేవారు. ఎవరి గురించైనా తెలుసుకోకుండా వారిని పూజించడం లేదా స్మృతి చేయడం అంధవిశ్వాసమే కదా. అలాగే తమ శ్రేష్ఠ ధర్మమును, శ్రేష్ఠ కర్మమును కూడా మర్చిపోవడం ద్వారా ధర్మభ్రష్టులుగా అయిపోతారు. భారతవాసులు ఈ సమయంలో దైవీ ధర్మం నుండి భ్రష్టులుగా ఉన్నారు. నిజానికి మీరు ప్రవృత్తి మార్గం వారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఆ దేవతలు ఎప్పుడైతే అపవిత్రమైపోతారో అప్పుడు వారిని దేవీ దేవతలు అని పిలువబడరు. ఎట్లా పిలుస్తారు? దైవీ గుణాలే లేకపోతే, పవిత్రతనే లేకపోతే దేవతలను ఎలా పిలుస్తారు? కావుననే పేరుని మార్చి హిందూ ధర్మం అనేశారు. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతుంది. అందరూ ఓ పతిత పావన రాండి అని ఒక్క తండ్రినే పిలుస్తారు. జనన మరణ రహితుడైన దేవాది దేవుడు ఒక్క బాబానే. నామరూపాలకి అతీతమైన వస్తువేది ఉండదు. ఆత్మ లేదా పరమాత్మ రూపము చాలా సూక్ష్మమైనది. దానినే నక్షత్ర స్వరూపము లేదా బిందువు అని అంటారు. శివుని పూజ చేస్తారు. శరీరం అయితే లేదు కదా శివునికి. బిందువైన ఆత్మ పూజ అయితే జరగజాలదు. కావున వారి నిజ రూపం ఏమిటి అన్నది వారికి తెలియదు. ఈ విషయాలన్నింటినీ బాబా ఈ సమయంలోనే వచ్చి అర్థం చేయిస్తారు. మీకు మీ జన్మల గురించి తెలియదు. నేనే వచ్చి చెప్తే తప్ప మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 లక్షల యోనుల్లో జన్మ తీసుకుంటారు అనే భ్రమలో ఉన్నారు. 84 లక్షల యోనులంటే అందుకే యుగాల ఆయుష్ కూడా కొన్ని వేల లక్షల సంవత్సరాలు చేసేస్తున్నారు. జన్మలు లక్షలు, యుగాలు లక్షలు. తద్వారా ఎవరి బుద్ధి కూడా సాత్వికంగా కాకుండా లేదా భగవంతుని వైపు వెళ్లకుండా ఈ సంసార భవసాగరంలో ఇంకా ఎన్నో ఏండ్లు జీవిస్తాము అనేటువంటి భ్రమలో నిద్రపుచ్చుతున్నారు. అందుకయ్యే బాబా అంటున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. ఇప్పుడు బాబా కూర్చొని మనకు తెలిపిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీరే మళ్ళీ దేవతలుగా కావాలి. కలియుగ మనుష్యులు శూద్రులు. బ్రాహ్మణులైన మీకు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. మనం మనుష్యుల నుండి దేవతలుగా కావాలి. ఈ లక్ష్యం అనేది ఉండాలి. ఏ పని చేసినా ఈ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. మృత్యులోకము పతిత ప్రపంచం. ఎక్కడైతే దేవీ దేవతలు రాజ్యం చేసేవారో అదే కొత్త ప్రపంచం. వీరి రాజ్యం ఒక్కటే ఉండేది. వీరంతా విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధాన ప్రపంచం ఉంది. అనేక ధర్మాలు ఉన్నాయి. ఈ దేవీ దేవతా ధర్మమే ప్రాయలోపమైపోయింది. దేవీ దేవతల రాజ్యం ఒకప్పుడు ఉండేది. అది ఎంతకాలం కొనసాగింది? రామరాజ్యం ఉండేది అంటారు. ధర్మం, న్యాయం 4 పాదాల ఉండేది అంటారు. కానీ ఎంత సమయం అది కొనసాగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి మీకు అర్థం చేయిస్తారు.
ఇది భగవంతుడైన తండ్రి యొక్క విశ్వవిద్యాలయం, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. దీని లక్ష్యము అమరలోకపు దేవతలుగా తయారు చేయడం. దీనిని అమరకథ అంటారు. మీరు ఈ జ్ఞానం ద్వారా దేవీ దేవతలుగా ఈ మృత్యువు పైన విజయాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ మృత్యువు కబళించదు. ఎప్పుడంటే అప్పుడు రాదు. అక్కడ మరణించడం అన్న మాటే ఉండదు. సో బాబా అంటున్నారు, ఇది భగవంతుని యొక్క విశ్వవిద్యాలయమైంది. దీని లక్ష్యం అమరలోకం యొక్క దేవతలుగా తయారు కావడం. దీనిని అమరకథ అని అంటారు. మీరు ఈ జ్ఞానం ద్వారా దేవీ దేవతలుగా ఈ మృత్యువు పైన విజయాన్ని పొందుతారు. ఇది ఇంపార్టెంట్. ఏమిటంటే మృత్యు అంటే భయం లేని వాళ్ళుగా, మృత్యుంజయులుగా అయిపోతాం. ఎలా చనిపోవాలనేది నేర్చుకునేకే బాబా దగ్గరికి వచ్చాం కదా. మీరు ఈ జ్ఞానం ద్వారా దేవీ దేవతలుగా ఈ మృత్యువు పైన అమరులుగా విజయాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు ఉండవు. అక్కడ మరణించడం అనే శబ్దమే ఉండదు. ఇప్పుడు మీరు డ్రామా ప్లాన్ అనుసారంగా మృత్యువు పైన విజయాన్ని పొందుతున్నారు. భారతవాసులు కూడా పంచవర్ష దశవర్ష ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటారు. పాపం ఎన్నో తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు, కానీ ప్రాక్టికల్గా ఉండవు. మేము రామరాజ్య స్థాపనం చేస్తున్నాము అని భావిస్తారు. రామరాజ్యాన్ని తయారు చేయాలి అని బేహద్ తండ్రికి కూడా ప్లాన్ ఉంది. రామరాజ్య స్థాపననే కదా. ధర్మము న్యాయము 4 పాదాలుగా ఉండాలి. ఒకే కులం, ఒకే ధర్మం, ఒకే మతం, ఒకే భాష, అన్నింటిలోనూ ఐకమత్యం ఉండే రాజ్యాన్ని స్థాపన చేసేది. వారంతా మనుష్యులు రామరాజ్య స్థాపనం చేయలేరు. సత్యుగమును రామరాజ్యం అని అంటారు. ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. మనుషులు ఎంతో భక్తి చేస్తారు, దైహిక యాత్రలను చేస్తారు. పగలనగా సత్యత్రేతాయుగాలలో ఈ దేవతల రాజ్యం ఉండేది. మళ్ళీ రాత్రి వేళల్లో భక్తి మార్గం ప్రారంభమవుతుంది. రాత్రి వేళల్లో అంటే పగలు రాత్రి వేళల్లో కాదు, అజ్ఞాన రాత్రి వేళలు. సత్యుగంలో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అంటారు కదా. జ్ఞానము ద్వారా భక్తి పైన వైరాగ్యం, వీటిని తండ్రియే అర్థం చేయిస్తారు. వైరాగ్యం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నివృత్తి మార్గం యొక్క హఠయోగుల వైరాగ్యం. వారు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు మృత్యులోకం నుండే బేహద్ సన్యాసం చేయాలి. ఈ ప్రపంచమంతా భస్మీభూతం కావాల్సి ఉందని బాబా చెప్తున్నారు. డ్రామాను చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా పేను వలె మెల్లమెల్లగా తిరుగుతోంది. ఏదైతే జరుగుతోందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పునరావృత్తి అవుతుంది. దీనిని బాగా అర్థం చేసుకొని బేహద్ సన్యాసం చేయాలి. ఎవరైనా విదేశాలకు వెళ్తూ మేమక్కడ ఈ జ్ఞానాన్ని చదవచ్చా అని అడుగుతారు. ఎక్కడ కూర్చున్నా కానీ మీరు ఇది తప్పకుండా చదువుకోవచ్చు. ఇందులో మొదట 7 రోజుల కోర్సును తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సహజం. ఆత్మ కేవలం దీనిని అర్థం చేసుకుంటుంది. మనం సతోప్రధానమైన విశ్వానికి అధిపతులుగా ఉండేవాళ్ళం. అప్పుడు సతోప్రధానంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయాం. 84 జన్మలలో పూర్తిగా పైసాకు విలువ లేని వారిగా అయిపోయాం. ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ అమూల్యంగా విలువైన వారిగా తయారు చేస్తున్నారు. ఎలా కావాలి? ఇది కలియుగం. మళ్ళీ తప్పకుండా సత్యుగం వచ్చేది ఉంది. బాబా ఎంత సరళంగా అర్థం చేయిస్తున్నారు. 7 రోజుల కోర్సుని అర్థం చేసుకోవాలి. మనం ఏ విధంగా సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అయ్యాము. కామచితి పైన కూర్చొని తమోప్రధానులుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితి పైన కూర్చొని సతోప్రధానంగా కావాలి. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతమవుతోంది. చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది సంగమయుగం, మళ్ళీ ఇది సత్యుగంగా అవుతుంది. ఇప్పుడు మనం కలియుగ నివాసీలుగా వికారీలుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళా తిరిగి సత్యుగ నివాసీలుగా నిర్వికారీలుగా ఎలా అవుతాము? ఎవరొచ్చి చేస్తారు? ఇవి చాలా ఇంపార్టెంట్ కదా.
అందుకు బాబా వచ్చి దారి చూపిస్తున్నారు. మాలో ఏ గుణము లేదు, ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా గుణవంతులుగా చెయ్యండి అని బాబాని పిలుస్తాం. కల్పపూర్వం కూడా ఎవరు తయారయ్యారో వారే మళ్ళీ తయారవుతారు. మొట్టమొదట స్వయంని ఆత్మగా భావించండి అని బాబా అర్థం చేయిస్తారు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇప్పుడే మీకు ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. మీరు సదా దేహి అభిమానులుగా ఉంటారని కాదు, ఆత్మాభిమానులుగా ఉంటారే అని కాదు. సత్యుగంలో శారీరకమైన పేర్లే ఉంటాయి. లక్ష్మీనారాయణల పేరుపైనే మొత్తం కార్యవ్యవహారం అంతా కొనసాగుతుంది. ఆత్మకు పేరు ఎక్కడుంది? శరీరానికే కదా పేరు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు అశరీరిగా అనగా బిందు స్వరూపంగా పరంధామం నుండి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ బిందు స్వరూపంగానే వెళ్ళాలి. ఇక్కడ తీసుకున్న ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వాపస్ వెళ్ళాలి. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది ఆత్మిక యాత్ర. ఆత్మ తన ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపాలు భస్మమవుతాయి. దీనిని యోగాగ్ని అంటారు. స్మృతి అయితే మీరు ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. యోగం ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. 7 రోజుల్లో అర్థమైపోతుంది సరిగ్గా అవగాహన చేసుకుంటే. ప్రాక్టికల్ యాటిట్యూడ్కి టైం పడుతుంది. బాబా ఒక్కొక్కసారి ఏమంటారు, మొదటి పాఠం కూడా ఇంకా నా పిల్లలకు సరిగ్గా అర్థం కాలేదంటారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, మనం మెట్లు ఎలా దిగుతాము, ఇప్పుడు కేవలం ఈ ఒక్క జన్మలోనే పైకెక్కే కళల్లోకి వెళ్తాం. పిల్లలు విదేశాల్లో ఉంటారు, వారికి అక్కడ కూడా మురళి వెళ్తుంది. ఈ కాలంలో వెళ్ళే పనే లేదు బాబా. ఒక్క సెకండ్లో మురళి ఎట్లాగో రిపీట్ అవుతా ఉంది కదా. 5 సంవత్సరాలకు ఒకమారు సాకార మురళి రిపీట్ అవుతుంది. సో ఇది 18 భాషల్లో ఆటోమేటిక్గా drluhar.com అని వెబ్సైట్ లేకపోతే ఆటోమేటిక్గా 16 భాషల్లో మనకి వచ్చేస్తుంది. రేపటి మురళి ఈరోజు సాయంత్రం మీరు వినొచ్చు. ఇది స్కూల్ కదా, నిజానికి ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఇది గీతలోని రాజయోగం. కానీ శ్రీకృష్ణుని భగవంతుడు అని అనలేరు. బ్రహ్మ విష్ణు శంకర్లని కూడా దేవతలనే అంటారు. శ్రీకృష్ణుని కూడా దేవుడే అని అంటాం. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి మళ్ళీ దేవతలుగా అవుతారు. భగవంతుడంటే జనన మరణ రహితుడు కదా. అందుకోసం శ్రీకృష్ణునికి మరణం ఉన్నట్లుగా చూపిస్తారు కదా. మొత్తం యదువంశం అంతా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది కదా. అంటే మృత్యు ఉన్నట్లే కదా. శరీరం ఉన్న ఏ దేహదారైనా సరే జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ శరీరం వదలాల్సిందే కదా. ఎన్నేళ్ళని ఉంటారు, 8,000 సంవత్సరాలు ఉంటారు, ఉండలేరు కదా. పంచతత్వాలతో తయారు చేయబడింది ఇది. బాగా అర్థం చేసుకోవాల్సిన మాటలు ఇవన్నీ. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి మళ్ళీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. ప్రజాపిత మనిషి కదా. ప్రజలు తప్పకుండా ఇక్కడే రచింపబడతారు. హంసో సోహం అన్న పదము యొక్క అర్థాన్ని బాబా చాలా సహజరీతిగా అర్థం చేయించారు. భక్తి మార్గంలో ఆత్మలైన మనమే పరమాత్మ అని అనేస్తాం. కావుననే పరమాత్ముని సర్వవ్యాపి అంటారు. అందరిలోనూ ఉన్నారు అంటారు. అందరిలో ఆత్మ ఉంది, పరమాత్మ అంశము. కానీ పరమాత్మ లేడు. పరమాత్మ ఉంటే ఆయన దుఃఖహర్త సుఖకర్త కదా. దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇచ్చేవాడు కదా. పతితులని పావనం చేసేవాడు కదా. మరెందుకు మనం పతితులైనా మనలోనే ఉంటే? సో మనలోనే ఉంటే మనకెందుకు దుఃఖం కలుగుతోంది? మనలో ఆత్మ ఉంది. పరమాత్ముని లాగా ఉండే జ్యోతిస్వరూపమైన ఆత్మ ఉంది. దీన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. హంసో సోహం అన్న అర్థాన్ని బాబా చాలా సహజ రీతిలో అర్థం చేయించారు. అందరిలోనూ ఆత్మ ఉంది. నేను అందరిలో ఎలా వ్యాపించి ఉంటాను అని బాబా అంటారు. మీరు నన్ను ఓ పతిత పావన రండి, మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలిచారు కదా. నిరాకార ఆత్మలందరూ వచ్చి తమ తమ రథాలని తీసుకుంటారు, శరీరాలనే రథాలను. అకాలమూర్తి అయిన ప్రతి ఆత్మ భృకుటి సింహాసనం అనే ఆసనంలో కూర్చుంటుంది. ఆసనం అనండి, రథం అనండి ఒకటే. నాకైతే రథము లేదు,
ఎవరు చెప్తున్నారు? శివ పరమాత్మ, బ్రహ్మబాబా కాదు. బ్రహ్మబాబాకి శరీరం ఉంది కదా, నాకైతే శరీరమే లేదు, రథం లేదు మీలాగా. నేను నిరాకారుణ్ణి. నిరాకారునిగా మహిమ చేయబడతారు. వారికి సూక్ష్మ శరీరము లేదు, స్థూల శరీరము లేదు. ఆయన నిరాకార పరంపిత పరమాత్ముడు. తాను స్వయం ఎప్పుడైతే రథంలో కూర్చుంటారో అప్పుడే మాట్లాడతారు. రథం లేకుండా పతితులను పావనంగా ఎలా చేయగలరు? నిరాకారుణ్ణైన నేనొచ్చి ఇతడి శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను. బ్రహ్మ శరీరాన్ని అల్పకాలికంగా అద్దెకు తీసుకున్నారు. వీరిని భాగ్యశాలి రథము అంటారు. బాబాయే సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను వినిపించి పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. ఇంకే ఇతర మానవులు ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేరు. ఈ సమయంలో అందరూ నాస్తికులుగా ఉన్నారు. బాబా వచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు. సరి అయిన అస్తిత్వాన్ని, ఆత్మ పరమాత్మ యొక్క యథార్థ రహస్యాన్ని తెలుసుకోవడమే ఆస్తికులుగా కావడం. ఆస్తికులుగా తయారు చేస్తారు. రచయిత మరియు రచనల జ్ఞానము తండ్రి మీకు తెలియచేశారు. ఇప్పుడు మీరు తప్ప ఇంకెవరూ దీన్ని అర్థం చేయించలేరు. మీరే ఈ జ్ఞానం ద్వారా మళ్ళా ఇంతటి ఉన్నత పదవిని పొందుతారు. ఈ జ్ఞానం బ్రాహ్మణులైన మీకిప్పుడే లభిస్తుంది. తండ్రి సంగమ యుగంలోనే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు, సద్గతినిస్తారు. సద్గతినిచ్చేవాళ్ళు ఒక్క బాబానే. మనుషులకు సద్గతినివ్వరు. ఈ గురువులందరూ భక్తి మార్గానికి చెందినవారు. సద్గురువు ఒక్కరే ఒక్క బాబా. వారినే వాహ సద్గురు వాహ అంటారు. దీన్ని పాఠశాల అని కూడా అంటారు. ఇక్కడ నర నుండి నారాయణుడిగా అయ్యే లక్ష్యం ఉంది. అవన్నీ భక్తి మార్గం యొక్క కథలు. గీత ద్వారా కూడా ఎటువంటి ప్రాప్తి లభించదు. అంటే అర్థం గీత చదవద్దండి అని కాదు, బాబా చెప్తా ఉండేది. లభించదు అంటే చదివినంత మాత్రాన లభించదు, ప్రాక్టికల్ యాటిట్యూడ్ ద్వారా లభిస్తుంది. కానీ ప్రాక్టికల్గా నిజ జీవితంలో ధారణ చేయాలి కదా. చేయించే వాళ్ళు ఎవరు? నేను పిల్లలైన మీకు సమ్ముఖంగా వచ్చి వినిపిస్తాను. దీని ద్వారా మీరు ఈ పదవిని పొందుతారు. రోజు రోజు తోముతున్నారు కదా. ఇందులో ముఖ్యమైనది పవిత్రులుగా అయ్యే విషయం. బాబా స్మృతిలో ఉండాలి. ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది. మీరు మీ వారసత్వాన్ని పొందేందుకు బాబా దగ్గరికి వచ్చారు. ఈ జ్ఞానం పిల్లలందరి వద్దకు వెళ్తుంది. ఎప్పుడూ మురళీ మిస్ అవ్వకూడదు. మురళీ మిస్ అయితే ఆబ్సెంట్ పడిపోతుంది. మురళీ ద్వారా ఎక్కడ కూర్చున్నా రిఫ్రెష్ అవుతూ ఉంటారు. శ్రీమతం పైన నడవాల్సి ఉంటుంది. బయటకు వెళ్తే పవిత్రంగా తప్పకుండా ఉండాలని బాబా అర్థం చేయిస్తున్నారు. వైష్ణవులుగా కూడా అవ్వాలి. వైష్ణవులలో 2 రకాలు ఉంటారు. వైష్ణవులలో వల్లభాచార్య సంప్రదాయాలు కూడా ఉంటారు. వారు వికారాల్లోకి వెళ్తారు, పవిత్రంగా అయితే ఉండరు. శ్రీ వైష్ణవులు అంటారు కానీ, అంటే మడి కట్టుకుంటారు కానీ అపవిత్రులుగా అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించరు. వికారాలేకి వెళ్ళరు అనే మాట ఉండదు. అయితే మీరు పవిత్రంగా అయ్యి విష్ణువంశీలుగా అవుతారు. విష్ణువు యొక్క ప్రపంచంలోకి వెళ్తారు, శ్రీ వైష్ణవులుగా అవుతారు. అక్కడ మీరు వైష్ణవులుగా ఉంటారు, విష్ణు కులానికి చెందిన వాళ్ళుగా. వికారాల్లోకి వెళ్ళరు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే వికారాలు ఉండవు సత్యుగంలో. అక్కడ వికారాలే ఉండవు. అది నిర్వికారి ప్రపంచం. యోగ శక్తి ద్వారా మీరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. వారు ఇరువురు పరస్పరం పోట్లాడుకుంటారు. మధ్యలో వెన్న మీకు లభిస్తుంది. మీరు మీ రాజధానిని స్థాపించుకుంటున్నారు. అందరికీ ఇదే సందేశం ఇవ్వాలి. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది, వారసత్వం పొందే హక్కు. అందరూ శివబాబాకి పిల్లలే కదా, కావున అందరికీ హక్కు ఉంది. స్వయంని ఆత్మగా భావించండి అని అందరికీ చెప్పాలి. తల్లిదండ్రులలో జ్ఞానం ఉంటే శివబాబాని స్మృతి చేయమని పిల్లలకు కూడా నేర్పిస్తారు. ఫస్ట్ అమ్మా నాన్నకు ఎంత విశ్వాసం ఉంటే, ఎంత లక్ష్యం ఉంటే అంత పిల్లలకు కూడా నేర్పిస్తారు. శివబాబాను తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకూడదు. ఒక్కరి స్మృతి ద్వారానే తమోప్రధానం నుండి సతోప్రధానులుగా అయిపోతారు. ఇందులో చాలా మంచి బాబా అంటారు, చదువు కావాలి. విదేశాల్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు. బుద్ధి ద్వారా స్మృతి చెయ్యొచ్చు. ఈ చదువు ఎంత సహజమైనది.
యోగము లేక స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. ఇప్పుడు మీరు విశ్వాధిపతులుగా అవుతున్నారు. బాబా రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేస్తున్నారు. అది హఠయోగం, ఇది రాజయోగం. ఇందులో పథ్యం చాలా బాగా ఉండాలి. అండర్లైన్. ఈ లక్ష్మీనారాయణల వలె సర్వగుణ సంపన్నులుగా కావాలి. ఆహార పానీయాల పథ్యం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మజ్జిగన్నమే కదా, ఇడ్లీనే తిన్నాము. ఇవన్నీ మన అంతకు మనము మార్జిన్ పెట్టుకుంటున్నాము. వికారీల చేతులతోనే భోజనాన్ని తినకూడదు. మీరు ఒక్కసారి హోటల్స్లోకి వెళ్ళి ఎట్లా తయారు చేస్తారో చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది తినాలా వద్దా అని. ఎంత అపరిశుభ్రంగా ఉంటుంది, ఎంత భలే, ఎంత 5 స్టార్ హోటల్ అయినా. పథ్యం కూడా ఉండాలి. ఇంకొకటి తండ్రి స్మృతిని కూడా చేయాలి. పథ్యం చాలా ఇంపార్టెంట్. బ్రహ్మచర్య వ్రతము, దివ్య గుణాల ధారణ, ఆహార పానీయాలు సంపూర్ణ సాత్వికంగా ఉండాలి. సంపూర్ణ శుద్ధ ఆహారాన్ని తినాలి. సత్సంగం ఉండాలి. దీనిని బాబా అంటారు రాజ్యమును ప్రాప్తి చేసుకునేందుకు నేర్చుకునే సహజ రాజయోగము అంటారు. రాజ్యం తీసుకోకపోతే పేదలుగా అయిపోతారు. శ్రీమతం పైన పూర్తిగా నడిస్తే శ్రేష్ఠులుగా అవుతారు. భ్రష్టుల నుండి శ్రేష్ఠులుగా అవ్వాలి. అందుకు బాబాను స్మృతి చెయ్యాలి. కల్పపూర్వము కూడా మీరే ఈ జ్ఞానాన్ని తీసుకున్నారు. దాన్ని మళ్ళీ మీరే తీసుకుంటారు. సత్యుగంలో ఇంకే రాజ్యము లేదు. దానిని సుఖధామం అంటారు. ఇప్పుడు ఇది దుఃఖధామం. ఎక్కడి నుండి అయితే ఆత్మలైన మనమందరం వచ్చామో అది శాంతిధామం. అక్కడే బాబా కూడా ఉంటారు. శివబాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచంలో మనుషులు ఏమేం చేస్తూ ఉంటారు. పిల్లలు తక్కువగా పుట్టడానికి కూడా ఎంతగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ కాలంలో ఎక్కువగా పుట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఇది ఒక్క తండ్రి పని అని అర్థం చేసుకోరు. తండ్రి వెంటనే ఒక్క ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము చేస్తారు. వారు ఎన్నో మందులు మొదలైనవి జనాభా తగ్గించడానికి కనుక్కుంటూ ఉంటారు. బాబా వద్దైతే ఒకే మందు, మన్మనాభవ, ఏకధర్మ స్థాపన జరుగుతోంది. వీరు పవిత్రంగా అవుతున్నారు అని అందరూ అనే సమయం వస్తుంది, తప్పకుండా వస్తుంది. అప్పుడు ఇక మందులు మొదలైన వాటి అవసరం లేదు. మీకు బాబా మన్మనాభవం అనే ఎటువంటి మందునిచ్చారంటే దాని ద్వారా మీరు 21 జన్మల వరకు పవిత్రంగా అయిపోతారు. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. सारांशం, పవిత్రంగా అయ్యి పక్కా వైష్ణవులుగా కావాలి. ఆహార పానీయాల పూర్తి పథ్యాన్ని ఉండాలి. ఇంట్లో చాలామంది బాబా పిల్లలు లేరు అన్నప్పుడు కొంచెం కష్టమవుతుంది. అలాంటప్పుడు కూడా పూర్తిగా బాబాను ఆహ్వానం చేసి మీ భోజనాన్ని శుద్ధం చేసుకొని బాబా స్మృతిలో తినాలి. సో రకరకాలుగా ఉంటుంది. శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం పైన తప్పకుండా నడవాలి. మురళి ద్వారా స్వయంని రీఫ్రెష్ చేసుకోవాలి. ఎక్కడున్నా సతోప్రధానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. మురళిని ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. వరదానం, స్వకల్యాణం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా విశ్వకల్యాణం యొక్క సేవలో సదా సఫలతామూర్తులుగా కండి. అంటే స్వకల్యాణం చేసుకుంటా పోతే విశ్వకల్యాణం ఆటోమేటిక్గా అవుతుంది. ఏ విధంగా అయితే ఈ రోజుల్లో శారీరకమైన రోగము, హార్ట్ ఫెయిల్ ఎక్కువగా అవుతోందో అలా ఆధ్యాత్మిక ఉన్నతిలో అండర్లైన్ నిరుత్సాహం అనే రోగం ఎక్కువగా అవుతోంది. అటువంటి దుఃఖీ ఆత్మలకు ప్రాక్టికల్ పరివర్తన చూడడం ద్వారానే ధైర్యము, శక్తి వస్తాయి. వినడం అయితే చాలా విన్నారు, కానీ ఇప్పుడు చూడాలనుకుంటున్నారు. సో ప్రత్యక్ష మీ జీవితం ద్వారా ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వండి, పరివర్తన చేసుకోండి.
కనుక విశ్వ కళ్యాణం కోసం స్వకల్యాణం ముందుగా శాంపుల్ రూపంలో చూపించండి. విశ్వ కళ్యాణం యొక్క సేవలో సఫలతామూర్తులుగా అయ్యేందుకు సాధనమే స్వకల్యాణం. విశ్వ కళ్యాణంలో సఫలతామూర్తులుగా కావాలంటే స్వకల్యాణం అవసరం. దీని ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఏదైతే చెప్తారో దానిని మీ స్వరూపం ద్వారా ప్రాక్టికల్గా చూపించాలి. అప్పుడే ఒప్పుకుంటారు. మనం ఏది చెప్తామో అది చెయ్యాలి. అప్పుడే ఇతరులకు దానిపైన ప్రభావం పడుతుంది. మనము కూడా చెయ్యాలి అనేటువంటి ప్రేరణ కలుగుతుంది. స్లోగన్: ఊరికే చెప్తే మనం చేయకుండా ఉంటే వాళ్ళకు ప్రేరణ రాదు. ఇతరుల ఆలోచనలను తమ ఆలోచనలతో కలుపుకోవడం, ఇదే గౌరవాన్ని ఇవ్వడం. సత్కారం ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనల్ని వద్దనకూడదు. కానీ ఇతరుల ఆలోచనల్ని మన ఆలోచనలతో కలుపుకోవాలి. ఇందులో దేహాభిమానము, అహంభావము, దేహభ్రాంతి రాకూడదు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. కర్మాతీతులుగా అయ్యేందుకు ఎంతవరకు కర్మల బంధనము నుండి అతీతంగా అయ్యాను? లౌకికము, అలౌకికము, కర్మ మరియు సంబంధం, ఈ రెండింటిలో స్వార్థభావము నుండి ఎంతవరకు ముక్తులుగా అయ్యాను? దీన్ని చెక్ చేసుకోండి. ఎప్పుడైతే కర్మల లెక్కాచారాల నుండి లేదా ఎటువంటి వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవ్వడం నుండి ముక్తులవుతారో అప్పుడే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. ఇంపార్టెంట్ అది. వ్యర్థ స్వభావ సంస్కారాల నుండి దూరమైనప్పుడే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. ఏ సేవ కానీ, సంఘటన కానీ, ప్రకృతి నుండి వచ్చే పరిస్థితులు కానీ స్వస్థితిని లేదా శ్రేష్ఠ స్థితిని అలజడిలోకి తీసుకురాకూడదు. ఈ బంధనము నుండి కూడా ముక్తులుగా అవ్వడమే కర్మాతీత స్థితి యొక్క సమీపత. అనగా కర్మ చేస్తూ కూడా కర్మ బంధనంలో ఉండకుండా కర్మయోగి స్థితిలో ఉండి కర్మ చేస్తే ఆటోమేటిక్గా కర్మాతీత స్థితికి సమీపంగా అవుతాం. న్యారా ప్యారాగా, సాక్షి దృష్టాగా, ట్రస్టీగా ఉండి చేసినప్పుడు ఏ ఎఫెక్టు డిఫెక్టు నా మీద పడకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా, అవమానాలకు కుంగిపోకుండా ఉండేటువంటి స్థితియే కర్మయోగి స్థితి, కర్మాతీత స్థితి. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.